లడాక్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్‌లో ఇప్పుడు మనం డే 39లో అయితే ఉన్నాం కదా! మేము వచ్చేసి నాగ్‌పూర్ నుండి స్టార్ట్ అయ్యి హైదరాబాద్‌కైతే ఎళ్తున్నాము. ఎళ్ళే దారిలో ఏంటంటే కుంతాల జలపాతం అంటే ఉంది. ఆదిలాబాద్‌కి, నిర్మల్‌కి దగ్గరలో అయితే ఉంది. ఆ జలపాతాన్ని కవర్ చేసుకోవడం కోసం అయితే ప్రెజెంట్ ఇప్పుడు కుంతాల దగ్గరైతే ఉన్నాము. జలపాతం దగ్గర. మీరు నా బ్యాక్ సైడ్ చూసేదొచ్చేసి ఇదొక వ్యూ పాయింట్ అనమాట. వాటర్ ఫాల్స్‌కెళ్ళే వ్యూ పాయింట్ ఇది. ఈ వ్యూ పాయింట్ తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్ళాలి. వచ్చే దారిలో ఏంటంటే మీరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 2 కిలోమీటర్స్ బిఫోరే అక్కడ ఫారెస్ట్ రేంజ్ వాళ్ళు ఆపి టికెట్ అయితే తీసుకుంటారు. పర్ పర్సన్‌కి ₹40 మొత్తం ₹80 అయితే తీసుకున్నారు మాకు బండితో కలుపుకొని. ప్లస్ మేమైతే ఇంకా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఇక్కడ రోడ్డు ఉండిద్ది. ఓ 200 మీటర్స్ రోడ్డు వాక్ చేసిన తర్వాత అక్కడ నుండి మెట్లయితే ఉంటాయి. మెట్లు ఎంత కిందకున్నాయి, ఎన్ని మెట్లున్నాయో నేను కిందకెళ్ళి అయితే మీకు చెప్తాను. ప్రెజెంట్ ఇప్పుడే వచ్చాం కదా! కిందకెళ్ళి ఆ వాటర్ ఫాల్ వ్యూ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తా. ప్రెజెంట్ ఇప్పుడే మెట్ల మార్గం దిగుకుంటూ అయితే వాటర్ ఫాల్ దగ్గరికైతే వచ్చాను. దాదాపు 484 మెట్లయితే ఉంటాయి. దిగేటప్పుడైతే నార్మల్‌గానే ఉంది. బానే ఉంది. మెట్లు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కేటప్పుడైతే దోల తీరిపోద్ది. వాటర్ ఫాల్ వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి. ఇక్కడైతే మొత్తం కంచైతే అడ్డు పెట్టేశారు. వ్యూ అయితే అంత ఇదిగా నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ నాకు తెలిసి ఇంకా కొంచెం ముందు కంచె పెట్టుంటే బాగుండేది. దగ్గర నుండి వ్యూ చూసేవాళ్ళం. ఇది ఇలా ఉంది వాటర్ ఫాల్. ఇది తెలంగాణలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ అంట కుంతాల జలపాతం. ప్రెజెంట్ వాటర్ ఫ్లో అయితే రెండు వైపులా అటువైపు ఫ్లో ఉంది, ఇటువైపు ఫ్లో ఉంది. మధ్యలో అయితే ఏం ఫ్లో అయితే లేదు. మొత్తం వాటర్ ఫాల్ చూడండి ఇటువైపు. ఇదంతా కంచె అనమాట. మొత్తం కంచేసారు. నాకు తెలిసి అంతకు ముందు అక్కడ వరకు ఉండేది అనుకుంటున్నా. అక్కడ రాడ్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఉండేది అనుకుంటున్నా ఎంట్రీ. ఇప్పుడు మొత్తం ఆపేసి ఇంత దూరం వరకు తీసుకొచ్చారు. ఇంకా స్టార్టింగ్ నుండి అయితే మొత్తం చెట్లే అడ్డున్నాయి. వాటర్ ఫాల్ వ్యూ అయితే సరిగ్గా కనపట్లేదు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అంటే హైదరాబాద్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్కి వెళ్ళే దారిలో అయితే ఇంకా ప్లేసెస్ అంటూ ఏం లేవు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. మీరేంటంటే ఇక్కడ ఈ కుంతాల వైపు వస్తే ఇంకా రెండు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. కుదిరితే అవి కూడా కవర్ చేసుకొని మొత్తం అయితే వెళ్ళండి. నేను ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ఇది మెయిన్ కాబట్టి ఇది ఒకటే కవర్ చేసుకొని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్. ప్రెజెంట్ ఇప్పుడే హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. నాన్ స్టాప్గా ఇంకా బండి నడుపుకుంటూ అలా అయితే వచ్చేసాము. మధ్యలో ఒక చోట అయితే టీకి అయితే ఆగాము. టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్ ఏదైతే మీకు వాటర్ ఫాల్స్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కంటిన్యూగా అలా వచ్చేసాం. రూమ్ కూడా తీసేసుకున్నాము. ఈ రూమ్ ఏంటంటే లాస్ట్ టైం మీకు స్టార్టింగ్లో చూపించా కదా, ఆ రూమే అనమాట. మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకున్నాం. హోటల్ రెజిమెండ్ అనమాట. ఇది 800 అయితే పడింది మాకు. అంత ముందు వచ్చామని చెప్తే ఇంకా ₹1000 రూము 800కి అయితే ఇచ్చారు. ఇది బ్లూ సీ ఏదైతే నా ఫేవరెట్ గోల్డెన్ టీ అయితే ఏదైతే ఉందో అక్కడే పడిద్ది అన్నమాట హోటల్. దాని బిహైండే దగ్గరలో రూమ్ అయితే చాలా బాగుండిద్ది. ఇది నాకు తెలుసు ఎప్పుడు వచ్చినా ఈ రూమే ఇస్తారు. ఈ రూమ్ అయితే చాలా నచ్చిద్ది. ప్రెజెంట్ ఈ రూమ్ మీరు చూడకపోతే రూమ్ కూడా చూడండి ఎలా ఉందో. మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోడ్ల గురించి. రోడ్లు ఏంటంటే ఏదైతే నేను కత్నీలో నుండి స్టార్ట్ అయ్యి నాగ్పూర్ వరకు రోడ్లు అయితే NH44 అన్నమాట. ఆ 44 చాలా బాగుంది. అక్కడ నుండి నాగ్పూర్ వరకు కూడా చాలా బాగుంది. అంటే కత్నీ నుండి ఏదైతే నీకు ఒక ఊరికి వెళ్ళా కదా, మార్బుల్ ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఊరు వరకు రోడ్ బాగుంది. మళ్ళీ నాగ్పూర్ వరకు వచ్చాం. నాగ్పూర్ వరకు కూడా బాగుంది. నాగ్పూర్ దాటిన తర్వాత బైపాస్ తగిలింది. బైపాస్ వరకు రోడ్ బాగుంది. బైపాస్ దాటిన తర్వాత అయితే రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలతో అయితే ఉంది. అదేంటి ఎక్కడి వరకు అంటే ఆదిలాబాద్ వరకు రోడ్డు అయితే బాలా. ఆదిలాబాద్ నుండి మళ్ళీ బాగుంది రోడ్డు అయితే. చాలా నీట్గా అయితే ఉంది NH44. ఇదైతే రోడ్డు గురించి. ప్రెసెంట్ నేను ఇప్పుడే రూమ్కి అయితే వచ్చా కదా, రూమ్లో ఇంకా కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అవుట్ సైడ్ వెళ్ళి ఇంకా బిర్యానీ అయితే తిందాం అనుకుంటున్నాం బావర్చీకి వెళ్ళి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. బావర్చీకి వెళ్ళి ఇంకా బిర్యానీ తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తాను. రూమ్ మీరు చూడకపోతే ఒకసారి రూమ్ కూడా చూపిస్తాను చూడండి రూమ్ ఎలా ఉందో. రూమ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. వాష్రూమ్ కూడా చూడండి. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది రూమ్ కూడా నాకైతే నచ్చింది. అందుకని ఇప్పుడు నాకు తెలిసి ఇది మూడోసారి నేను ఈ రూమ్కి రావడం. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకొని ఈ వీడియో రేపటికైతే కంటిన్యూ చేస్తా. ఇక్కడ ఏంటంటే నేను రేపు ఏం చేస్తానంటే నాకు ఫస్ట్ నుండి ఎప్పటి నుండో కోరిక అనమాట, హైదరాబాద్ నైట్ లైఫ్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. అందుకనే ఇప్పుడు నాకు నిద్ర లేకపోయినా ఇంకా పడుకొని వచ్చి తినేసి వచ్చి పడుకొని పొద్దున్నే 4:30కి అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతాను. ఖాళీ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కదా, ఏం లేదో టీలు కానీ ఫుడ్ దొరికితే ఫుడ్ టేస్ట్ చేయడం, అలా ఫుడ్ మొత్తం హైదరాబాద్ మొత్తం వెళ్ళి
ఇంకా అవన్నీ ట్రై చేస్తాను. రేపు మార్నింగ్ మీకు అవి కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పటికైతే ఇక్కడ ఎక్కి ఎండ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ అయితే ఇది వీడియో అయితే కంటిన్యూ అయింది. The next day. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈ వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 40లో అయితే ఉన్నాము. ఈరోజు నేను హైదరాబాద్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను, నైట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను అన్నాను కదా. కానీ లెగడం నేను లేట్గా లెగిసాను. మార్నింగ్ 5:30 అయిపోయింది లెగిసేసరికి. ఇంకా లెగంగానే ఒక నీలోఫర్ కేఫ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి జనాలతో ఎలా కిటకిటలాడుతుందో నీలోఫర్ కేఫ్. ఇక్కడైతే నేను మలాయ్ బన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. మలాయ్ బన్ వచ్చేసి 100 రూపీస్. అది తినంగానే నాకైతే మొత్తం విగట పుట్టింది. నాకు నా ఫ్రెండ్కి ఇద్దరికి సగంలోనే ఆపేసాము. అసలు ఏమి తినే దీంట్లో లేము. ఇంకా తినంగానే అసలు దీంట్లో ఇంకా ఆపేసాం. అసలు మామూలుగా అయితే అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, అసలు అట్లు తిందాం, ఇడ్లీ తిందాం, అవన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ అసలు ఎక్కువ మీకు చూపిలేకపోతున్నా, దాంతోనే విగట పుట్టింది. ప్రెసెంట్ నేను చార్మినార్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చార్మినార్ వ్యూ కూడా మీకైతే చూపిస్తా. ప్రెసెంట్ ఇప్పుడే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నీలోఫర్ కేఫ్లో టీ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను నా టీ గురించి అసలు హైదరాబాద్కి ఎప్పుడు వస్తూ ఉంటాను, టీ తాగడం గురించే వస్తూ ఉంటాను. నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే రెగ్యులర్గా ఫాలో అయ్యేకైతే తెలిసిద్ది. నాకైతే టీ అనేది అంత పిచ్చి. ఫస్ట్ టైము నీలోఫర్లో టీ తీసుకుని మా ఫ్రెండ్ అయితే పడేశాడు. నేనైతే బలవంతంగా ఎక్కిస్తున్నాను. ఆ మలాయ్ బన్ ఎఫెక్ట్. ఆ మలాయ్ బన్ను ఫేమస్ ఫేమస్సే, కానీ నా బాడీకి అయితే సెట్ అవ్వలేదు అది. అందుకని విగట పుట్టింది. మామూలుగా అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టిఫిన్ స్టాల్ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. అంటే రామ్కి బండి, ప్రగతి టిఫిన్ సెంటర్ అని ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ మలాయ్ బన్ ఎఫెక్ట్తో మొత్తం ఇంకా డ్రాప్ అయిపోయి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ప్రెసెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. లగేజ్ కూడా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను, అవి అయితే గుర్తుంచుకోండి. అవి ఏంటంటే, మీరు లాంగ్ ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఏంటంటే మెయిన్గా ఒక 2 జీన్స్ ప్యాంట్లు కానీ 3 జీన్స్ ప్యాంట్లు కానీ పెట్టుకోండి చాలు. ప్లస్ ఓ 4-5 టీషర్ట్లు అంటే ఇలాంటి టీషర్ట్లు పెట్టుకున్నారనుకోండి, మీరు ఉతుక్కున్న త్వరగా ఆరుతాయి. ప్లస్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి, చాలా ఫ్రీగా అయితే ఉంటాయి. అదే మళ్ళీ కూలింగ్ ప్లేసెస్కి వెళ్ళేటట్టయితే ఏంటంటే హుడీస్ అలా ఆ టైప్లో పెట్టుకోండి. మీకు లగేజ్ పరంగా ఎక్కువ ఇదిగా ఉండదు. నేను 4 టీషర్ట్లు అవి పెట్టినందుకే నాకు లగేజ్ ఏమో హెవీగా అయిపోయింది. అందుకని లగేజ్ తగ్గియడం కోసం ఏంటంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. మూత బరువు లేకుండా అయితే ఉండిద్ది. ప్రెజెంట్ ఇంకా కొన్ని విషయాలైతే ఇంకా మీకు చెప్పాలి. మాది ఇది బైక్ ట్రిప్పే. మామూలుగా అయితే మేము బైక్ ట్రిప్ కాదు చేసేది. ఇప్పుడు మోటో వ్లాగింగ్ కాదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మోటో వ్లాగింగ్ కాదు మంది. ఏంటంటే నేను బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలనేది మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను. ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అనేవి చేశా కదా. నేను విజయవాడ నుండి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వరకు చేరుకున్నా. ఢిల్లీ వరకు చేరుకునేటప్పుడు దారిలో ఆగ్రా కవర్ చేశా. ఆగ్రా, ఢిల్లీ ఫుల్ టూర్ ప్లాన్ కూడా మీకైతే వీడియో అయితే వచ్చిద్ది. ప్లస్ ఢిల్లీ నుండి నేను డెహ్రాడూన్, మసూరి వెళ్ళా కదా. ఆ ఢిల్లీ నుండి డెహ్రాడూన్, మసూరికి ఎంత బడ్జెట్ అయింది ఆ మొత్తం సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ మీకు పెడతాను. ప్లస్ లక్నోకి వెళ్ళా కదా, లక్నో ఫుల్ టూర్ ప్లాను ఇవన్నీ మీకు సపరేట్గా ఈ వీడియోస్ వచ్చిన తర్వాత దాంతోపాటు అవి ఫుల్ బడ్జెట్ ప్లానింగ్తో అయితే వీడియోస్ అయితే వస్తాయి. అవి కూడా మీరు చూసుకోండి. మీరు బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, తక్కువ అమౌంట్లో అలా సేవ్ చేసుకోవాలని చెప్పి పూర్తిగా డీటెయిల్గా అయితే చెప్తాను. ప్రెజెంట్ నేను ఇప్పుడైతే ఇక్కడ నుండి ఈ రూమ్ దగ్గర నుండి వెళ్ళిపోయి కింద బండికి అయితే లగేజ్ ప్యాక్ చేస్తా. ఆ ప్యాకింగ్ కూడా ఎలా చేస్తున్నానో కూడా మీకైతే చూపిస్తాను. లగేజ్ ఎలా ప్యాక్ చేస్తున్నాను అనేది అది కూడా కిందకి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే కిందకైతే వచ్చాను. ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేయాలి. మామూలుగా అయితే 2 ప్యాక్ చేస్తాం లగేజ్. ప్రెసెంట్ అయితే నేను ఒక్కనే ప్యాక్ చేస్తాను. ఎలా ప్యాక్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తా. లగేజ్ చూడండి ఎలా ఉందో. మామూలుగా అయితే సడన్లీ ఈ అనేవి ఒక్కో బండికి ఒక్కో రకంగా అయితే ఉన్నాయి. నా బండికి అయితే ఇలా ఉన్నాయి. నాకు ఈ సడన్లీ బ్యాగ్స్ చూడండి. సడన్లీ బ్యాగ్స్ వచ్చేసి ఈ 2. యాక్చువల్లీ ఈ 2 సడన్లీ బ్యాగ్స్ కొనడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ 2 బ్యాగ్స్ ఈ ట్రిప్కి న్యాయం చేసినాయి అనే చెప్పొచ్చు. ఈ 2 బ్యాగులు. ఈ సడన్లీ బ్యాగ్ వచ్చేసి ముందు ఇక్కడ లాక్ ఉంటుంది. ఇది లాక్ చేసేయాలి. ఇక్కడ ఇది లాక్ చేసేస్తే ఆగిపోద్ది. ఇది లాక్ అన్నమాట. దానికి కూడా అలాగే లాక్ చేయాలి. ఇలా లాక్. యాక్చువల్లీ ఇది తీసుకున్నప్పుడైతే అసలు ఎలా ఏంటా అనేది నాకు అర్థం కాలేదు, అసలు ఎలా ఆగుతాయని. కానీ ఈ ట్రిప్ మొత్తానికి ఇవి అయితే న్యాయం చేసినాయి. లడాక్ ట్రిప్ మొత్తానికి అయితే ఇక్కడ ఈ ఉంటాయి కదా, ఈ 2 ఇలా ఇది ముందుకు లాగి
ఇది ముందుకు లాగి ఇంకంతే అయిపోయింది. ప్లస్ ఇక్కడ ఇవి ఉంటాయి, దీనికి దానికి సపోర్ట్గా ఉంటాయి. ఇది ఇక్కడ లాక్ చేసేస్తే సరిపోయింది. పెద్దది ఇక్కడ, ఇదైతే ఇక్కడ అయిపోయింది లాక్. ఇక్కడిది ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 2 బ్యాగులు అయితే ప్యాక్ చేయాలి కదా. ఇది సేఫ్ సైడ్గా వర్షం పడినా లగేజ్ తీయకుండా ఉండడం కోసం ఈ కవర్ అన్నమాట. ఇలాంటి కవర్స్ ఏంటంటే నార్మల్గా మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇది బాగా సేఫ్ సైడ్గా అయితే ఉంటుంది. రెండు తాళ్ళు, దీనికి 2 తాళ్ళు సరిపోతాయి. లేదంటే దీనికైతే పెడుతున్నాను, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఇది కరెక్ట్గా మిడిల్లో చూసుకొని పెట్టుకొని గాలి వస్తుంది. ఇక్కడ 2 బ్యాగులు పెట్టేసి కట్టేయడమే. అంతే. ఇలా పెట్టేస్తే ఏంటంటే వర్షం పడినా మనకి లగేజ్ తీయాల్సిన అవసరం అంటే ఉండదు. ఇలా పెట్టేసి ముందు ఈ తాళ్ళు గుర్తుంచుకోండి, ఇవి బాగా పనికొస్తాయి. ఇవి వచ్చేసి డిమార్ట్లో దొరుకుతాయి. ఈ తాళ్ళు ఒక్కోటి 50 రూపాయలు అలా అయితే ఉండిద్ది. తాడు ఆగట్లేదు, యాక్చువల్లీ 2 ఉండాలి. ట్రై చేస్తున్నా ఒక్కడనే కట్టడానికి. ప్రజెంట్ అయితే లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఒక్కడి వల్ల అయితే కాలేదు, 2 బ్యాగులు ఉండడం వల్ల ఏంటంటే మా ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను. చూడండి అసలు మొత్తం లగేజ్ ప్యాక్ అయిన తర్వాత ఎటువైపు నుండి వాటర్ వెళ్ళకుండా అయితే చూసుకోండి. ఒకసారి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ దారిలో వర్షం పడినా మనం ఆగకుండా మన జర్నీ అలా వెళ్ళిపోవచ్చు, అలాగే ఎక్కడ ఆగకుండా. ప్రజెంట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా, నేను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను. ఇంకా వెళ్ళే దారిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడ ఆగి మీకైతే అప్డేట్ ఇస్తాను, లేదంటే విజయవాడ వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఈ బ్యాగ్ ఫ్రంట్ ఇక్కడ ఇది చూడండి, సింపుల్గా ఉంటుంది. ఇదైతే పెట్రోల్ కొట్టించేటప్పుడు కూడా సింపుల్గా తీయడానికి అయితే ఉండిద్ది. ఇది అంత ఇబ్బంది ఏమనిపించదు, ఫ్రంట్ పెట్టుకున్నా సరే. ఈ రెండు ముళ్ళు అంతే, అయిపోయింది. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను కదా, ఇంకా వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను విజయవాడ వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ ఇప్పుడే విజయవాడకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు కరెక్ట్గా 7026 కిలోమీటర్లు అయింది మొత్తం ట్రిప్ అనమాట. మీకు మొత్తం అంటే నేను విజయవాడ నుండి లడాక్ వెళ్ళిన ట్రిప్లో హోటల్స్ ఎన్ని తీసుకున్నాను, హోటల్స్కి ఎంత అయింది, పెట్రోల్కి ఎంత అయింది, ప్లస్ పూర్తి బడ్జెట్ ఎంత, దీనికి సంబంధించిన పూర్తి ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి పెడతాను. ప్లస్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి. నాకు ఫస్ట్ సిరీస్ వచ్చేసి నేను విజయవాడ నుండి ధనుష్కోటికి అయితే ట్రావెల్ చేశాను కదా, అది ఉండిద్ది. దాని తర్వాత సెకండ్ సిరీస్ వచ్చేసి కరెన్సీ నోట్ల మీద ట్రిప్ అనేది ఉంది. ఇది 3rd సిరీస్ అనమాట, లడాక్ ట్రిప్, నా డ్రీమ్ డెస్టినేషన్. ఇది కూడా నాకు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. వచ్చే ముందు మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ సిరీస్ అయితే ఇక్కడితో అయితే క్లోజ్ అయిపోతుంది. త్వరలో మీకు ఫుల్ లెంత్ వీడియో కూడా వచ్చింది. నా బడ్జెట్ ఇద్దరికి కలిపి నేను బడ్జెట్ ఫుల్ లెంత్ వీడియో చేసి అయితే పెడతాను. ఈ వ్లాగ్ ఇక్కడ సెండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.